తెలంగాణ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రధాని మోడీలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని రూపుమాపే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కుంతియా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోకుండా కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. తన తండ్రికి రాజకీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుంచుకోవాలన్నారు. तेलंगाना में सारा भारतवर्ष में जो अनार्की गवर्नमेंट एनडीए के नेतृत्व में चल रहा है और तेलंगाना में टीआरएस और केसीआर का जो गवर्नमेंट चल रहा है, जहां अपोजिशन को टोटली डेमोक्रेटिक सिस्टम को डिमोलिश करने के लिए कोशिश किया जा रहा है। देश में भी जैसे सीवीसी, सीबीआई, इलेक्शन कमीशन जैसे इंस्टीट्यूट को भी प्रभावित करने के लिए कोशिश किया जा रहा है। इस परिस्थिति में अखिल भारत कांग्रेस कमेटी की तरफ से और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की तरफ से, हम लोग की तरफ से जो समभाव संपन्न राजनीतिक दल है, కేటీఆర్ గారు మాట్లాడుతూ 70 ఇయర్స్ లో కాంగ్రెస్ ఏం పీకింది, అది ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంది. ఎంత పొగరు, ఎంత అహంకారం. కేటీఆర్ 70 సంవత్సరాల కాంగ్రెస్ ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చింది, ఈ దేశాన్ని గురించి త్యాగాలు చేసినారు. ఇందిరా గాంధీ గారు త్యాగాలతో, రాజీవ్ గాంధీ త్యాగాలు, మహాత్మా గాంధీ త్యాగాలు ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ ఏం చేసింది? అరే బాబు, స్వతంత్రం రాకముందు ఒక తుపాకీ లేదు మన దగ్గర, ఒక చిన్న పుట్టు ప్లేన్ తప్ప. ఇలా భారతదేశం న్యూక్లియర్ పవర్ అయింది అంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు విదేశాల్లో పోయినావు అంటే కాంగ్రెస్ పార్టీ. మీ నాయనకు పార్టీలో యూత్ కాంగ్రెస్లో తీసుకొచ్చి రాజకీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మీద ఏం పీకింది 70 సంవత్సరాల కాంగ్రెస్ అంటే? ఆ పీకుడని వర్డ్ మంచిది కాదు, అంత అహంకారం బాగుండదు.